హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఉల్లిపాయలతో రెండే ఉల్లిపాయలండి, ఈ ఉల్లిపాయలతో మంచిగా ఉల్లిపాయ పులుసు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా నోరు చప్పబడిపోతే ఇలా పులుసు చేసి పెట్టారంటే 4 ముద్దలు ఎక్కువే తింటారండి, అంత బాగుంటుందన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత అవి కొంచెం చిటపటమన్నాక ఇలా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని లైట్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మంచిగా నూనెలో మగ్గించుకోవాలండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారము, నేనైతే 2 చెంచాలన్నర కారం వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి, ఇది జీలకర్ర పొడి అండి. 1/2 చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలా పౌడర్స్ అన్నీ నూనెలో మగ్గే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఎప్పుడన్నా మనకి ఏదైనా జర్నీ చేసి వచ్చినా అలసిపోయినా అప్పటిదప్పుడు వంట చేసుకోవాలంటే కుదరనప్పుడు కూడా ఇలాంటిది క్విక్గా అయిపోయే రెసిపీ మీరు చేసుకోవచ్చు. అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని దాని పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను 3/4 గ్లాస్ వాటర్ పోసుకున్నాను, మీరు కూడా చూసుకుంటూ పోసుకోండి. తర్వాత ఇది మరొకసారి కలుపుకొని కాస్త మరగనివ్వాలి. ఇది మరిగేలోపు ఒక బౌల్లో 1 చెంచా శనగపిండిని కానీ లేదా బియ్యపిండిని కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. పులుసు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఆ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నామంటే పులుసు అనేది కాస్త చిక్కబడడం కోసము, గ్రేవీ టెక్స్చర్ రావడం కోసం వేస్తున్నాం అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒక 5-7 నిమిషాల పాటు మనం మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత పులుసు అనేది దగ్గర పడుతుంది అన్నమాట, చిక్కగా అవుతుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు మీకు పులుసు ఈ విధంగా ఉంటుందండి. కాస్త చల్లబడ్డాక గ్రేవీ అనేది మీకు థిక్గా అవుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.